హాయ్ ఫ్రెండ్స్, మేము కాచిగూడకి అయితే వచ్చేసాము. సో కాచిగూడ టు సేలంకి అయితే వెళ్తున్నాం. సో కాచిగూడ టు నాగర్కోయిల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆర్ఏసీలో వచ్చింది. కన్ఫర్మ్ టికెట్లు అయితే బుక్ చేసేసుకున్నాము. సో సో చూడండి, కాచిగూడ స్టేషన్ అయితే చూడండి ఇలా ఉంది. సో చాలా మారిపోయింది, బాగా డెవలప్ చేశారు. సో లోపలికి అయితే వచ్చేసాం. ఫోర్త్ ప్లాట్ఫారంలో ఉందన్నమాట. సో మా ట్రైన్ అయితే అదే అనమాట. సో ట్రైన్ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇదే మా ఇంజన్, మేము వెళ్ళే ట్రైన్ ఇదే. సో బాగా రష్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి కొంచెం పర్లేదు. సో అయితే మా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మా కోచ్ దగ్గరికి అయితే దగ్గర వచ్చేసాము. సో ఫ్రంట్లోనే ఉంది మా కోచ్. సో చాలా బాగా చూద్దాం అసలు ట్రైన్ ఎలా ఉంటుందో ఏమంటుంది అనేది. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నా సీట్లో అయితే కూర్చుని వేస్తున్నాను. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో స్లీపర్, లోయర్ బెర్త్, స్లీపర్, విండో సీట్ వస్తే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం ఎండ ఉంది, అందుకే కట్టని చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోయి కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోయింది. సో ఇది విండో సీట్, సైడ్ లోవర్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. సో చాలా ఫాస్ట్గానే వెళ్తుంది ట్రైన్. సో మొత్తం హైదరాబాద్ అవుట్స్కట్స్ అయితే వచ్చేసాము. సో చూడండి మొత్తం కొండలు. సో మహబూబ్ నగర్ లాగింది. సో మహబూబ్ నగర్ స్టేషన్లో క్రాసింగ్ కోసం చాలాసేపు ఆపాడనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది. ఇది మహబూబ్ నగర్ స్టేషన్ అనమాట. సో క్రాసింగ్ కోసం వెయిట్ చేస్తుంది. సో బయట తిరిగేసి లోపల వచ్చిన సీట్ అయితే కూర్చున్నాను. సో మెల్లగా స్టార్ట్ అయిపోయింది క్రాసింగ్, ట్రైన్ వెళ్ళిపోయాక. సో మొత్తం మానబడేలాగా ఉంది చూడండి, మొత్తం క్లౌడ్స్ కనబడుతున్నాయి. సో సన్సెట్ చూడండి చాలా బాగుంది. ట్రైన్లో పోతుంటే సన్సెట్ అలా కనబడితే వీడియో అయితే తీస్తాను. సో చాలా దగ్గర నుంచి జూమ్ చేస్తున్నారు కానీ చాలా బాగుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా అలా ఉంటే గద్వాల్ స్టేషన్ అయితే వచ్చేసింది. గద్వాల్లో ఒక 1 minute ఆగింది అనమాట. సో ఆగి స్టార్ట్ అయితే అయిపోయింది గద్వాల్ స్టేషన్. సో మొత్తం క్లౌడీగా ఉంది, బాణబడేలాగా ఉంది. సో ఇవన్నీ ఈ ట్రైన్ అయితే కడప రూట్ వెళ్తుంది అనమాట. మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, తిరుపతి, ఘాట్పాడి, జోలార్పేట్, తర్వాత సేలం. సో ఇప్పుడైతే గద్వాల్ స్టార్ట్ అయిపోయింది. సో మేము ఈ ట్రైన్ ఫస్ట్ టైం అనమాట జర్నీ చేయడం. సో చాలా బాగా అనిపించింది, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు చూడండి. ఫ్రంట్ ఆఫ్ ది వ్యూ ట్రైన్ చాలా పెద్ద ట్రైన్ ఇది. కోచెస్ బాగానే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బారుగా ఉన్నాయి. సో బాగా ఇక్కడైతే కొంచెం స్లో అయింది. సో చూడాలి సేలం వరకు ఎంత టైం వరకు వస్తాడు అది. సో ఏసీ దాంట్లో అయితే బాగానే ఉన్నారు. సో 8:18కి కర్నూలు అయితే వచ్చేసింది అనమాట. కర్నూలులో సెకండ్ ప్లాట్ఫామ్లో ఆగింది. సో ఇది అన్ని 3 states కవర్ చేస్తుంది: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో రష్ అయితే లేదు, పర్లేదు, బాగానే ఉన్నారు. అంత రష్ కాదు, అంత మీడియం అనమాట. సో కర్నూలు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes ఆగింది. కర్నూలు సిటీ. సో ఫైనల్గా అయితే మూవ్ అయిపోయింది. సో నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి తిరుపతికి అయితే వచ్చేసింది. సో అందరు దిగిపోయి మ్యాక్సిమం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది తిరుపతిలోనే. చూడండి మొత్తం ఖాళీ చేస్తాడు.
ఎవరు లేరనమాట. సో తిరుపతిలో ఒక 5 minutes ఆగింది. సో చూడండి మొత్తం తిరుపతిలో కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కరెక్ట్ టైం మెయింటైన్ చేశాడు తిరుపతి వరకు అయితే. తిరుమలలో చూడండి రష్ చాలా మంది ఉన్నారు. అంత ప్లాట్ఫామ్ మీద అక్కడ పడుకొని ఉన్నారు. మేబీ ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. చూడండి మొత్తం జనాలు ఉన్నారు. సో సగం ట్రైన్ మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోయింది అనమాట. తిరుపతి బాయ్ బాయ్ తిరుపతి. సో తిరుపతి తర్వాత చిత్తూరు అయితే వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ 4కి. అదే 1 hour కదా జర్నీ, 4:30 ఆ టైం ఆ రేంజ్ అయింది. సో తిరుపతి చిత్తూరులో కూడా ఒక 1 minute 2 minutes ఆగింది. తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది. సో కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుండు. సో అక్కడ గుత్తి దగ్గర కొంచెం లేట్ అయింది కానీ సో ఆ టైంలో మేము నిద్రపోయాను. కడప టైంలో నిద్రపోయాను, చూడలేదు. సో అందుకే లాగ్ తీయలేదు అనమాట. సో నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో అయితే చాలా మంది దిగిపోయారు కాబట్టి అలా వచ్చింది. సో ఫైనల్గా అయితే తమిళనాడుకి అయితే వచ్చేసాం అనమాట. ఇది తమిళనాడులో ట్రైన్ ఆగింది. సో ఎర్లీ మార్నింగ్ 6:25 ఆ రేంజ్ టైం అరౌండ్ అనమాట. సో తమిళనాడు స్టేట్లో కాట్పాడి ముందు వచ్చింది, అప్పుడు ముందు పోయాను, వీడియో కవర్ చేయలేదు. సో ఇప్పుడు ఒక ట్రైన్ కోసం క్రాసింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఒక 5 minutes నుంచి వెయిట్ చేస్తుంది. ఈ స్టేషన్ వాడి స్టేషన్ తమిళనాడు స్టేషన్ ఇది. వాణియాడియో ఏదో. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడంతా గ్రీనరీగా ఉంది చూడండి మొత్తం. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుందన్నమాట. సో ఈ బార్ నుంచి ఆ బార్ వరకు మొత్తం చాలా పెద్ద ట్రైన్ ఇది. 3 states కవర్ చేస్తుంది ట్రైన్. సో అందులోకి కాసేపు ఇలా వచ్చేసరికి జోలార్పేట వచ్చిందనమాట. సో జోలార్పేటలో బాగానే ఆగుతుంది, ఎందుకంటే జంక్షన్ కదా జోలార్పేట జంక్షన్. సో ఈ మధ్యలో ఏంటంటే కన్ఫర్మ్ టికెట్లో బుక్ చేశాను నేను. సో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వస్తుందా లేదా అనుకుని ట్రిప్ ఎష్యూర్ చేశాను. కానీ దాంట్లో ఏదంటే ఆర్ఎస్ వచ్చింది, సీట్ వస్తుందా లేదా అనుకున్నాను, వచ్చింది. కానీ ఆర్ఎస్లో ఇచ్చాడు. సో నాకు ఒకటి అనిపించింది, వెయిటింగ్ లిస్ట్లో మనం చేసుకుంటూ పోతుంది కదా, కన్ఫర్మ్ టికెట్లో ఎందుకు చేయడం అనిపించింది. మనీ ఎక్కువ పే చేయాలి దానికి. సో మళ్ళీ వాడు సీట్ రాకపోయినా మనీ అనేది ఇవ్వడం అనమాట రిటర్న్. సో అందుకే అది నాకు వేస్ట్ అనిపించింది. సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు మనకు కన్ఫర్మ్ సీట్ రాకపోతే వేస్ట్ కదా, వాడికి మనీ పే చేయడం వేస్ట్ కదా. నార్మల్ మన ఐఆర్సిటీలో బుక్ చేసుకున్న ఆర్ఆర్సీలోనే వచ్చేస్తుంది. సో నాకు అదొకటి ఎట్లో లక్కీగా మాకు సీట్లు ఇచ్చారు. ఒక రెండు క్యాన్సిలేషన్ ఉంటే మాకు ఇచ్చాడు. కానీ కన్ఫర్మ్ రాకపోయినప్పుడు వాడికి మనీ ఎక్కువ పే చేయడం వేస్ట్ కదా. ఇది తిరుపత్తూరు అనమాట, స్టాప్ స్టేజ్ ఇక్కడ. సో మొత్తం చాలా ఫాస్ట్గా కవర్ చేస్తున్నాడు టైమింగ్ అనేది. నాకు దీంట్లో ట్రాకింగ్లో చూస్తే ఒక 10 minutes ముందే చూపిస్తుంది. సో సేలంకి దగ్గర అయితే వచ్చేసాం అనమాట. ఇది సేలంకి ముందు నాన్ స్టాప్ స్టేషన్. సో ఇది 2 stations చూపిస్తుంది. తెలిసి ఒక 10 minutesలో వచ్చేస్తుంది. చూడండి జుమ్ అని చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్. సో మేము ఫైనల్గా అయితే సేలంకి అయితే వచ్చేసాము. దగ్గర అవుట్స్కట్స్లో ఉన్నాం, సేలం అవుట్స్కట్స్లో. సో నాకు ఈ జర్నీ బాగా అనిపించింది అనమాట. ఏ స్టాప్ లేకుండా బాగా మంచి ట్రైన్ అనిపించింది. సో ఫైనల్లీ సేలంకి అయితే వచ్చేసాము. సేలం జంక్షన్. సో ఇదే రామేశ్వరం లైన్ అనుకుంటా, ఇదే మాదిరి తర్వాత రామేశ్వరం అలా వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మేము సేలంలో దిగిపోతున్నాం. సో సేలం కూడా బాగా పెద్ద స్టేషన్. ఫైనల్గా అయితే వచ్చేసింది. సో ఆన్ టైంలో వచ్చేసాం అనమాట సేలంకి. సో ప్రస్తుతానికి మేమైతే వెళ్తున్నాము. సో జర్నీ అయితే బాగా గడిచింది, చాలా బాగుందన్నమాట. ఈ ట్రైన్ కూడా పెద్ద లేట్ అవ్వలేదు, ఆన్ టైం మెయింటైన్ చేశాడు.
సో ఆర్ఏసీలో కూడా మాకు కన్ఫర్మ్గా టికెట్ సీట్స్ వచ్చాయి కాబట్టి మాకు హ్యాపీ. సో ఫైనల్గా అయితే మేము వెళ్తున్నాము, బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూస్తాం ఇక్కడ లిఫ్ట్ ఉందా, ఎక్స్కలేటర్ ఉందా, ఏముందా అని. సో ఎక్స్కలేటర్ అయితే పని చేయట్లేదు. సో లిఫ్ట్ కోసం వెళ్తున్నాము, లిఫ్ట్ పని చేస్తుందా లేదా అని చూడడానికి వస్తున్నాను. సో ఫైనల్గా లిఫ్ట్ అయితే పని చేస్తుంది. లిఫ్ట్లో ఎక్కేసి పైకి. సో హాయ్ సేలం, ఫైనల్గా అయితే వచ్చేసాం మేము. ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.